సద్వినియోగపరుచుకునే వారమై ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్పేటటువంటి మాట, దేవుడు నీకు 60, 50, 70 సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్. ఎన్ని సంవత్సరాలు పోగొట్టేసుకున్నావు నీ జీవితాల్లో? దేవుడు 365 రోజులు దేవుడు నీకు ఇచ్చాడు. ఎన్ని రోజులు పోగొట్టేసుకున్నావు దేవుడికి ఇవ్వకుండా? దేవుడు 24 గంటలు దేవుడు నీకు ఇచ్చాడు. 24 గంటల్లో ఎన్ని గంటలు పోగొట్టేసుకున్నావు దేవుడికి ఇవ్వకుండా? ఉపయోగకరమైనటువంటి వాటికి నీ జీవితాన్ని అప్పగించుకోకుండా అనవసరమైన వాటి కొరకు, జీవితాలను పాడు చేసేటటువంటి వాటి కొరకు నీ జీవితాలు అప్పగించుకుంటున్నావే తప్ప, జీవితాలను బాగు చేసి, జీవితాలను కట్టి, పాపపు ఈచ్ఛల నుండి, శరీర కోరికల నుండి ఒక మనిషిని విడిపించి దేవుని ఎదుట నమ్మకమైన వారిగా నిలవబెట్టేటట్టు దేవుని కొరకు మన జీవితాలు అప్పగించుకోలేకపోతున్నాం. నేటి సమాజంలో కూడా చాలా మంది పాపానికి, చెడుకు, అన్యాయానికి ప్రోత్సహించేటట్టు, దేవుని సేవకు, మంచి మాటలకు ప్రోత్సాహంగా కొంతమంది నిలబడట్లే. పాపాన్ని ప్రోత్సహిస్తున్నారు, చెడును ప్రోత్సహిస్తున్నారు, అక్రమాలను, అన్యాయాలను, అత్యాచారాలను ప్రోత్సహిస్తున్నట్లుగా మంచి మార్గాన్ని ప్రోత్సహించేటటువంటి వారు లేరు. మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి సేవా పరిచర్యను ప్రోత్సహించేటటువంటి వారు లేరు. ఒక దైవజనుడు సమాజానికి నేర్పించేదేంటి? పాపములో ఉన్నవాడు దేవుని తట్టు తిరగాలన్నది. ఒక దైవజనుడు సమాజములో నిలవబడి ప్రకటిస్తున్నది ఏమిటి? నశించిపోతున్న ప్రతి ఒక్కరూ దేవుడి తట్టు తిరగాలి అని. ఒక దైవజనుడు సమాజంలో ప్రతి మనుషుణ్ణి కోరుకున్నది ఏంటో తెలుసా? వాని పాపం దేవుని ఎదుట భయంకరమైనటువంటి కారణముగా కనబడటం వల్ల, ఆ పాపం వల్ల మనుషుడు మరింతగా దేవునికి దూరమైపోతున్నాడని, ఒక మనుషుడు పాపము నుంచి విడిపించబడి దేవుని ఎదుట నమ్మకమైన వ్యక్తిగా నిలవబడాలన్నదే ఒక దైవజనుడు యొక్క ఆశతో ప్రపంచములో, దేశములో అన్ని చోట్ల దేవుని సేవలో వెళుతున్న దైవజనుడికి ఎంతమంది ప్రోత్సాహకరంగా ఉంటున్నారు? ఎంతమంది ఆ దైవజనుని ప్రోత్సహిస్తూ ఆ దైవజనుడు చేస్తున్నటువంటి సేవను